తెలుగు చలనచిత్ర రికార్డులను చెరిపేసి తనకంటూ ఓ పదిలమైన స్థానాన్ని ఏర్పరచుకుంది పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం. ఫ్యామిలీ మొత్తం చూడదగిన చిత్రం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చక్కగా అల్లిన కథ ముందు పైరసీ కూడా నిలవలేకపోయింది. వెరసి ఇండస్ట్రీలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది ఈ చిత్రం. పవన్ త్రివిక్రమ్లు గతంలో తీసిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు ఘన విజయం సాధించడంతో ముచ్చటగా మూడోసారి తెరపైకి రానున్న ఈ కాంబోపై అప్పుడే డిస్కషన్లు మొదలయ్యాయి. ఇందులో సమంతతో నటింపజేయాలి అని త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నాడని, అందుకు ఆ బ్యూటీ ఓకే చెప్పిందని, చాలా కాలంగా సినిమాలు లేకుండా ఉన్న సమంత బ్యాక్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే అదంతా గాలివార్తేనని తేల్చేసింది సమంత. అత్తారింటికి సీక్వెల్ అని చెప్పుకుంటున్న ఆ చిత్రంలో తాను నటించడం లేదంటూ నిన్న అభిమానులతో జరిగిన చిట్చాట్లో చెప్పుకొచ్చింది. ఓ ప్రముఖ దినపత్రిక ఆ విషయంపై కథనం రాయగా దానిని పోస్ట్ చేసి మరీ ఓ అభిమాని విషయంపై ఆరా తీశాడు. దీనికి సమాధానంగా ఆ సినిమాలో తాను లేనంటూ ఒక్క మాటలో తేల్చేసింది సమంత. ఇక నన్ను కాకుండా చైను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అడిగిన ఓ అభిమాని ప్రశ్నకు, ఎందుకంటే నువ్వు 8 ఏళ్ల క్రితం నాకు పరిచయం కాలేదు, ఆపై నా బెస్ట్ ఫ్రెండ్గా మారలేదంటూ సినిమా డైలాగులతో రిప్లై ఇచ్చింది. టోటల్గా రోజు మొత్తం ట్విట్టర్లోనే అభిమానులతో గడిపింది సమంత.